బయట వర్షం పడుతుంటే వేడివేడిగా పకోడీ ఎంతమందికి తినాలనిపిస్తుంది? ఆఫ్ కోర్స్ మిర్చి బజ్జీ కూడా తినాలనిపిస్తుంది. అది ఆల్రెడీ మన వీడియోస్లో పోస్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు పకోడీ చూసేయండి. బయట స్వీట్ షాప్లో దొరికే పకోడీ లాగా విడివిడిగా క్రిస్పీగా ఎలా చేయాలో చూద్దాం. ఒక 5 పెద్ద సైజ్ ఆనియన్స్ని వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఒకసారి హ్యాండ్తో ఇలా పొరలు పొరలుగా విడదీయండి. ఆనియన్స్ కట్ చేసిన వెంటనే చేసుకోవాలి, లేదంటే క్రిస్పీనెస్ పోతుంది. ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసి ఆనియన్స్ని బాగా పిసకండి, అందులో ఉన్న వాటర్ బయటికి వచ్చేదాకా. సో అలాగని ఆనియన్స్ని విరిగిపోయేలా చేయొద్దు. ఇందులో ఒక స్పూన్ కారం, హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఓమా అండ్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఇందులో సోడా వేయొద్దు, వేస్తే తొందరగా మెత్తగా అవుతాయి. ఇప్పుడు శనగపిండిని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. ఇందులో ఒక 3 పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసుకొని కలుపుకోండి, తినేటప్పుడు బాగుంటాయి. పిండికైతే కొలతంటూ ఏమీ లేదండి. ఆనియన్స్ అండ్ అందులో వచ్చే వాటర్ని బట్టి మనం యాడ్ చేసుకోవాలి. మాకైతే ఒక 250 గ్రామ్స్ పిండి పట్టింది. ఆనియన్స్ అండ్ పిండి ఈక్వల్గా ఉండేటట్టుగా కలుపుకోవాలి. మనం ఆయిల్లో వేస్తే పకోడీ ముద్దలాగా కాకుండా విడివిడిగా వచ్చేలా కలుపుకోవాలి. ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి కలుపుకోండి, చేతులకు అతుక్కోకుండా ఉంటుంది. వాటర్ అస్సలు వేయకూడదు. ఇప్పుడు ఒక ముకుల్లో ఆయిల్ హీట్ చేసి పకోడీ వేసుకోవాలి. చేతితో ఇలా విడివిడిగా అనుకుంటూ వేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోండి. హై ఫ్లేమ్లో పెడితే ఆనియన్స్ తొందరగా మాడిపోతాయి. సో మధ్య మధ్యలో కలుపుతూ అన్నీ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక తీసుకోవాలి. చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. ఆలుగడ్డ బజ్జీలు కూడా వేస్తున్నాం ఇందులోనే. సో 5-6 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి గోలించుకోండి. ఫ్రై అయ్యాక కొంచెం సాల్ట్ వేసుకోండి. మీరు కావాలంటే కల్యమాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా మన పకోడీ ఇలా ఉంది. చూసారా, విడివిడిగా క్రిస్పీగా ఎంత బాగా వచ్చిందో. పైనుండి ఇలా పచ్చిమిర్చి వేసుకోండి, అంతే. బయట స్వీట్ షాప్లో దొరికే పకోడీ లాగా ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.